మీరు చాలా సాఫ్ట్గా కనిపిస్తారు, గడ్డం ఉన్నా కూడా చాలా సాఫ్ట్గా కనిపిస్తారు. కానీ నాకు అదే అర్థం కాదు, ఒక రాజకీయంగా చాలా బలమైన వ్యక్తి మీరు ఈ ప్రాంతంలో. చాలా మీకు దాదాపు ఒక ఎంపీ 2 సార్లు ఎంపీగా చేశారు. మీపై 11 సార్లు మర్డర్ హత్యాయత్నం జరిగింది అంటే 11 సార్లు కాదు సార్, ఒకసారి ఒక్కసారే 28 కత్తిపోట్లు. 28 కత్తిపోట్లు. ఏందది అసలుకి? అది ఎప్పుడండి? 96లో కొత్తగా కాలేజీ పెట్టుకున్న సందర్భం. నేను కాలేజీ పక్క పర్సనాలిటీ 28 కత్తిపోట్లకు ఎలా తట్టుకుంది అనేసి అంటే నేను ఒకటి చెప్పనమంటారు. నేను అలా మీ పెద్ద కుమార్ శ్రీరాజు లాగా మీరేమీ బాహుబలి కాదండి. నేను ఒకటి చెప్పమంటారా? నేను డిగ్రీలో చదివాను, ఆంధ్ర యూనివర్సిటీలో చదివాను. నేను క్యాస్ట్ పాలిటిక్స్ ద్వారా రాజకీయాల్లోకి రాలేదండి. లీడర్షిప్తో పాలిటిక్స్లోకి వచ్చాను. జనరల్ ఎలక్షన్స్లో నేను కంటెస్ట్ చేశాను. తర్వాత కాంగ్రెస్ పాలిటిక్స్లో క్యాస్ట్ పాలిటిక్స్తో నేను పైకి రాలేదు, గ్రూప్ పాలిటిక్స్తో నేను పైకి వచ్చాను. ఇలాగా కొన్ని నాలో మీకు నా జీవితాన్ని తరచి చూస్తే చాలా చాలా రకాల కోణాలు కనబడతాయి. యూనివర్సిటీలో నేను ఉన్నప్పుడు మీరు నన్ను చూసినట్లయితే అసలు హర్ష్ కుమార్ని అరెస్ట్ చేయాలంటే 2-3 వ్యాన్లు వచ్చి బయట వెయిట్ చేసేవారు నా అనుమతి గురించి. అరెస్ట్ చేయాలనుకుంటే, నేను అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ చేయాలి. ఎన్టీ రామారావుని యూనివర్సిటీ క్యాంపస్లోకి అతను ముఖ్యమంత్రి, నేను బయటికి వెళ్ళేంత వరకు, అతను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు నేను అడుగు పెట్టనివ్వలేదు. అంత కెపాసిటీ ఉంది నాకు. అక్కడే స్టూడెంట్ లైబ్రరీలోనే నేను 17 రోజులు జైల్లో అనిపించాను. చాలా నా మీద బోల్డ్ కేసులు పెట్టారు యూనివర్సిటీలో. కాబట్టి హర్ష్ కుమార్ క్యారెక్టర్ ఇస్ వెరీ డిఫరెంట్. ఎవరన్నా ఎదిరించగలడు, ఏమన్నా తట్టుకోగలడు, ఏమన్నా చేయగలడు. కాబట్టి అంత అలాగని ఆపదలున్న ప్రతి ఒడికి సాయం చేస్తాను. మొన్న చూసారా, ఒక బ్రాహ్మణ కుటుంబం గురించి 48 రోజులు జైల్లో ఉండాల్సిన అవసరం ఏంటండి? నాకు క్యాస్ట్తో కూడా పని ఉండదు, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటాను. ఎలా ఉంది జైలు జీవితం? ఏమండి జైలు జీవితం అంటే నిన్న గంజాయి గురించి టాపిక్ వచ్చింది. గంజాయి ఒక్క విశాఖపట్నం జైల్లో దొరికిందని మీరు చూసే ఉంటారు. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, భారతదేశం మొత్తంలో అన్ని జైళ్ళలోనూ గంజాయి లేని జైలు ఏదన్నా ఉంటుందా? గంజాయి కేసులు, గంజాయి పట్టుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ జైల్లో. ప్రతి ఓడిని వేళ గంజాయి అమ్ముతున్నాడని చెప్పి ఎవరినో తీసుకొచ్చి చెప్తాను. ఇది వినండి సార్. ప్రతి ఓడిని గంజాయి కేసులు తీసుకొస్తా ఉంటారు. ఆ జైల్లోనండి బయట ఫ్రీగా దొరకదు గంజాయి, జైల్లో మట్టుకు ఎక్కడ పడితే అక్కడ గంజాయి. సిగరెట్ దొరకదు, కానీ గంజాయి ప్రతి జైల్లోనూ కూడా దొరుకుతుంది. రాజమండ్రి జైల్లో ఇప్పుడు దొరకదు అనుకుంటున్నారా? మీరు వెళ్ళి ఎంక్వైరీ చేయండి. జైలు బయట దొరుకుతుంది, కాదండి. బయట దొరకడం అన్నది దట్ ఈస్ డిఫరెంట్. జైల్లో వ్యాపారం అండి, గంజాయి వ్యాపారం ప్రతి జైల్లోనూ. విశాఖపట్నం జైలునే కాదు, ప్రతి జైల్లోనూ గంజాయి లేకుండా లేని జైలు ఏది ఉండదు. సార్ జైలు గురించి పక్కన పెడితే రాజమండ్రి మొత్తము బ్లేడ్ బ్యాచ్కి గంజాయి బ్యాచ్కి అడ్డా అయిపోయింది కదా? లేదు, ఇప్పుడు తగ్గిపోయినట్టుకున్నాయి. గంజాయి కూడా ఈ మధ్య ఎక్కడ కనపట్లేదు, తగ్గింది కొంత. ఒక ప్రశ్న అడగాలని ఉంది మిమ్మల్ని, కానీ పెద్దవారు. పర్లేదు అడగండి. నేనేమో మీ కుమారుడు ఇక్కడే ఉన్నాడు, అడిగితే బాగుంటుందో బాగుండదో అని ఒక సందిగ్ధం. మళ్ళీ ఏం పర్లేదు అడగండి. హర్ష కుమార్ గారు మంచి ప్లే బాయ్ అనే ఒక వార్త ఉంది. నా దగ్గరికి చాలా మంది సహాయం కోసం వస్తారండి. ఒక ప్లే బాయ్ కింద ఒకవేళ నేను జీవించినట్లయితే నేను కాలేజీలకి ఒక చైర్మన్ కింద ఎందుకుంటాను? కాలేజీకి చైర్మన్ కింద ఉన్న వాళ్ళకి ఏ ఆడపిల్లన్నా కూతురి కిందే మాకు కనపడాలి. ఏ ఆడపిల్లన్నా సరే. మీరు ఒక నిర్దిష్టమైన ఆరోపణ చేశారనుకోండి, ఫలానా అమ్మాయి ఫలానా, ఏకంగా మీరు నన్ను ప్లే బాయ్ అని వేస్తున్నారు. ప్లే బాయ్ లేదు, బయట నుంచి వస్తున్నారు. అదే ప్లే బాయ్ అంటే కనీసం ఒక 10-15 మంది 20 మంది. ఇప్పుడు నేను కాలేజీ చైర్మన్లో అయ్యుండి నేను పిల్లలతో నా వీడియోలు చూడండి, వాళ్ళు నా కూతురులాగే చూస్తాను. ఎంపీగా ఉన్నప్పుడు మీరు ఢిల్లీలో బాగా అది ఏమన్నా నిర్దిష్టమైన ఆరోపణలు ఉండాలి కదా. ఇప్పుడు రకరకాల ఆరోపణలు వస్తూ ఉంటాయి ప్రతి వాళ్ళ మీద. ఉన్న చిలవలు పలవ చేస్తారు. పలానా నిర్దిష్టమైన ఆరోపణ ఉందనుకోండి,
దానికి ఏమన్నా సమాధానం చెప్తాను కానీ ఇటువంటి కల్పితమైన ఆరోపణలకు నేను ఏం చెప్పగలను చెప్పండి. ఫైనల్గా హర్ష కుమార్ గారి యొక్క జర్నీ ఎట్టి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటుందా, అంటే ఏమైనా చెప్పలేను. పార్టీ మారుతారా? చెప్పలేను. పార్టీ మారడం అంటూ ఉండదు, కానీ రేపొద్దున ఏం జరుగుతుంది అన్నది చెప్పలేను. మీ రాజకీయ వారసుడు మీ పెద్ద కుమారుడు శ్రీరాజ, చిన్న కుమారుడు సుందర? శ్రీరాజే. శ్రీరాజు. సుందర్ ఇప్పుడు పట్టభద్రుల నియోజకవర్గం మేము ఎమ్మెల్సీ ఇద్దరం కదా? కలిపి డిసైడ్ చేసుకునే వాడిని నించోబెట్టాం. అవునా? ఓకే. శ్రీరాజు వ్యాపారాల్లో రాణిస్తున్నాడు కదా, మరి రాజకీయాల్లో ఎందుకు శ్రీరాజు? అందులో శ్రీరాజుకి కొద్దిగా దూకుడు స్వభావం ఉంది. అది ఉండాలి. శ్రీరాజులో ఉన్న దూకుడు స్వభావం రాజకీయాలకు పనికొస్తుందా? ఉండాలి. దూకుడు అన్నది సుందరు నెమ్మదస్తుడు, శ్రీరాజు దూకుడు స్వభావం. రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉండాలండి. ఓకే. నెమ్మది ఉండాలి, దూకుడు ఉండాలి. ఈ రెండు సమన్వయపరుచుకుంటూ వెళ్ళాలి. అప్పుడే లీడర్ అవుతాడు. ఆవేశం వచ్చినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు దూకుడుతనం ప్రదర్శించాలి, అడ్డుకోవాలి, ఎదిరించాలి. మనం నమ్ముకున్న ప్రజల గురించి నిలబడాలి. దాని గురించి కేసులన్నా పెట్టుకోవాలి. అన్నిటికీ సిద్ధమై ఉండాలి రాజకీయంలో. కొడుకు శ్రీరాజు కేసులు పెట్టి పోరాటంలో బాగా కేసులు పెట్టించుకుని మీకేం బాధ లేదు, ఇబ్బంది లేదు? ఎందుకు ఉంటుంది? అటు తప్పు చేసి కేసులు పెట్టుకుంటే బాధ ఉంటుంది. ఒక న్యాయం గురించి పోరాటం చేసి జైలుకి వెళ్తే సంతోషిస్తాను. చాలా మంచి తండ్రి, చక్కటి తండ్రి. శ్రీరాజుకి పూర్వజన్మ సుకృతం వల్ల మీ కుమారుడుగా పుట్టాడు శ్రీరాజు. ఓకే. అందండి, ఇప్పుడు రాజకీయంగా ఉన్నప్పుడు మరి అన్నిటికీ ఉండాలి కదా సార్. ఇప్పుడు మన సన్నిహితులకు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా వచ్చింది వెళ్ళాలి కదా. ఓకే. వాళ్ళ గురించి నిలబడాలి కదా. నేను నిలబడ్డాను కదా, నాకు మీద ఎన్నో కేసులు కదా. అన్ని కేసులు కొట్టేశారు. ఇంకో 2 కేసులు ఉన్నాయి అంతే ఇప్పుడు నా మీద. అవి కూడా అయిపోతాయి ఇంకా. ఒకటేమో చంద్రబాబు నాయుడు గారు పెట్టించింది, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టించింది. ఓకే. పర్సనల్గా ఇద్దరు పెట్టించిన కేసులు 2 ఉన్నాయి. చూద్దాం ఎవరి కేసు ముందు వీగిపోతుందో చూద్దాము. ఫైనల్గా ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కోనసీమ అంబేద్కర్ జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు పెట్టారు కదా, అప్పుడు అమలాపురం అగ్నిగుండం అయిపోయింది అనమాట. దాన్ని మీరు అప్పుడు వ్యతిరేకించారా, సమర్థించారు? చెప్పండి. ఇప్పటికి కూడా దాన్ని అంబేద్కర్ జిల్లాని సమర్థించకుండా ఎలా ఉంటామండి? అలాగని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వం వ్యవహరించిన తీరు కరెక్ట్గా లేదు. అంబేద్కర్ పేరు పెట్టడంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు అస్సలు బాగాలేదు. దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు అన్ని జిల్లాలకి పేర్లు పెట్టారు, డిక్లేర్ చేశారు. కోనసీమ జిల్లాకు వచ్చేటప్పటికి పేర్లు పెండింగ్ పెట్టి, ఈ కోనసీమ జిల్లా పేరు పెట్టడం ఉంటే మీకు అభ్యంతరాలు ఉంటే తెలపండి అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అది చేయడం వల్ల అభ్యంతరాలు ఉన్నాయని చెప్పేసి యూత్ ఆందోళన చేయడం వల్ల, మరి ఎందుకు అలా చేశారో, ఒక కుట్రపూరితంగా వీళ్ళిద్దరిని విడగొట్టాలని ఏమన్నా ప్రయత్నం చేశారో ఎవరన్నా అన్నది తెలియదు, కానీ డెఫినెట్గా విడిపోయింది సమాజం. అగ్నిగుండం అయింది. మినిస్ట్రీలు తగలబెట్టారు, ఎమ్మెల్యేలు తగలబెట్టారు. ఆ యొక్క అడగకుండా చేసేస్తుంటే ఏ జిల్లాకి ఏ ప్రాబ్లం వచ్చింది? ఓన్లీ గవర్నమెంట్ అడగడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. అడగకుండా చేసేస్తుంటే ప్రాబ్లమే లేకపోదు. అది గవర్నమెంట్ తప్పిది. అసలు ఓవరాల్గా ఎస్సీ వర్గీకరణ గురించి మీ స్టేట్మెంట్ ఏంటి, ఏం చెప్పబోతారు? చెప్తున్నాను కదండి, తప్పు. వర్గీకరణ చేయడం తప్పు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తప్పు. అది పార్లమెంట్లో చర్చ జరగాలి. సుప్రీంకోర్టు గొప్పదా, పార్లమెంట్ గొప్పదా అండి? 6 నెలలు కూడా గడవక ముందే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే కూటమి ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ రోడ్డుకి ఎక్కుతున్నారు. ప్రతి దాని మీద ధర్నాలు, ఆందోళనలు అంటున్నారు. ఇది కరెక్ట్ అంటారా? చంద్రబాబు నాయుడు మీద ఆయన ఆందోళన, ధర్నాలు చేస్తారు, కానీ బీజేపీ మీద ఎందుకు చేయడు అని నేను అడుగుతా ఉన్నాను. బీజేపీ మీద చేయమనండి, అప్పుడు నమ్ముతాం. చంద్రబాబు నాయుడు మీద ఏముంది? కూటమి ప్రభుత్వం మీద ఏముంది? బీజేపీ మీద చేయమనండి ఆరోపణలు, ఆందోళనలు, అప్పుడు నమ్ముతాం ఆయన. ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడు లేని విధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ప్రతిరోజు సచివాలయానికి వెళ్ళడము, గ్రీవెన్స్ తీసుకోవడము, నెలలో 14 రోజుల పాటు ప్రజల్లోనే ఉంటాను ఇక అనేసి ప్రకటించారు. త్వరలో ప్రజల ముందుకు రాబోతున్నారు. అవునండి, గొప్ప మనిషి ఆయన. ఓ పక్కన తెలంగాణ గవర్నమెంట్ టికెట్లు రేట్లు బెనిఫిట్ షోలు ఏమంటే, మేము బెనిఫిట్ షోలు వేస్తాం, రేటు బట్టి, డిమాండ్ బట్టి రేటు ఉంటుంది. ఊరికి వేస్తున్నారా, 82 పైసలు మేము దొబ్బుతున్నాము, 18 పైసలు గవర్నమెంట్ దొబ్బుతుంది అని గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు. బెనిఫిట్ షోడ్ని వేస్తామని చెప్తూ సమర్థిస్తూ. చాలా గొప్ప మనిషి ఆయన. వచ్చిందే సినిమా పరిశ్రమను రక్షించడానికి.
సినిమా పరిశ్రమ గురించి తప్పు కరెక్ట్. మరి ఆయన మరి రోడ్లన్నీ వేసేస్తా అన్నాడు, వచ్చి ఒక్క రోడ్డు వేసాడండి? కాకినాడ రాజమండ్రి మెయిన్ రోడ్ పరిస్థితి ఆ 7 నెలల నుంచి అలాగే ఉంది కదా. ఏ రోడ్డు వేశారు చెప్పమానండి కూటమి ప్రభుత్వాన్ని? రోడ్ల మీద తెగ స్టేట్మెంట్లు ఇచ్చాడు కదా పవన్ కళ్యాణ్ గారు. పైగా సినిమాల గురించి డిమాండ్ బెటర్ రేట్ అంట, బెనిఫిట్ షోలు ఎన్నన్నీ ఇస్తారంట. ఓ పక్క అక్కడ పక్క గవర్నమెంట్ ఒక మాదిరి చూపించి ఒక సెట్టింగ్, ఒక బ్యూటిఫుల్ సెట్ చేసి ప్రజల మీద భారం పడకుండా చూస్తూ ఉంటుంటే, ఈ పక్కన వీళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు వాళ్ళ బావమరిది గురించి, ఇతను ముఖ్యమంత్రి వాళ్ళ అన్నయ్య వాళ్ళ కుటుంబాల గురించి ప్రజల్ని దోసేయడానికి. జగన్ గారు దాని గురించి ఏం వ్యతిరేకించలేదు కదా, దాని గురించి కదా పోరాటం చేయాలి జగన్ గారు. జగన్ గురించి నాకెందుకండి, నేను మాట్లాడుతున్నాను. హూ ఈజ్ జగన్? మధ్యలో జగన్ ఎందుకు? జగన్ మాట్లాడతాడు, మాట్లాడపోతాడు, అది అతని ఇష్టం. ఇది గుర్తుపెట్టుకోండి. హూ ఈజ్ జగన్? భవిష్యత్తులో గుర్తుపెట్టుకోండి. డెఫినెట్గా. మీరేంటండి హూ ఈజ్ చంద్రబాబు, హూ ఈజ్ జగన్? ఓకే, అసలు క్వశ్చనే లేదు హర్ష్ కుమార్ దగ్గర. 100% మీరు ఏదన్నా మీకు ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉండి ఏదన్నా అనుకుంటున్నారేమో కానీ అవి ఏం జరగని పనులండి. దిస్ ఈజ్ హర్ష కుమార్, అది గుర్తుపెట్టుకోండి, సమస్య లేదు. దిస్ ఈస్ హర్ష కుమార్, Yes. హూ ఇస్ జగన్. Yes. అంతే, Yes. అదే నా టాగ్ లైన్, ఎస్ అదే నా థంబ్నైల్. ఎస్ ఓకే కదా, పెట్టుకోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.